జనగలం న్యూస్ కి స్వాగతం. ఈరోజు స్వచ్ఛ భారత్ భాగంలో గుంటకల్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో రేపు జరగబోయే హనుమాన్ వ్రతం ద్వారా భక్తాదులు వాళ్ళు ఇరుముడు కట్టుకొని హనుమాన్ సర్కిల్ నుంచి దాదాపు కసాపురానికి మెయిన్ రోడ్డు ద్వారా ఆ భక్తాదులు ఇరుముడు కట్టుకొని పోయే సందర్భంగా వాళ్ళందరికీ భక్తాదులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెయిన్ రోడ్లో చెత్త సదారం ఏమీ లేకుండా కఠినంగా చేసి ఆ భక్తాదులకి అన్ని రకాలుగా సౌకర్యాలు కలిపేయాలని అదే భాగంగా ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గారు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పట్టణ స్వచ్ఛతే భారత్ అనే పట్టణం అంతా కూడా దాదాపుగా అన్ని వాళ్ళు కూడా మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ వర్కర్లు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం అన్నీ చక్కగా చేస్తూ గతంలో కింద మనము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించే భాగంగా మున్సిపాలిటీ అభివృద్ధి భాగంగా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఒక మంచి ప్రభుత్వం అని అనిపించుకునేలాగా గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మూరు జయరామన్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పార్టీ నాయకులందరూ కూడా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రతి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేదే ఒక ధ్యేయంగా మన పార్టీ పెట్టుకుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము అన్ని రకాలుగా చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. అందరూ కూడా ప్రజలు కూడా ఆకర్షిస్తున్నారు, ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి సౌకర్యాలు ఎక్కడ కూడా మేము చూడలేదు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ ఈ కార్యక్రమాలు జరుగుతుందని చెప్పి అందరూ కూడా ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళ సంతోషమే మా పార్టీకి కూడా అన్ని రకాలుగా కూడా మంచి జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా మా సీనియర్ నాయకులు అంజన్న గారు, మసనప్పన్న గారు, పట్టణ అధ్యక్షులు బండారు ఆనంద్ గారు, అదేవిధంగా మా మస్తన యాదవ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు కూడా నాయకులు అందరూ కూడా భాగస్వామ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా మా సీనియర్ నాయకులు అంజన్న గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. భాగంగా ఈరోజు గుంటకల్ పట్టణం మెయిన్ రోడ్ గుండా ప్రజల్లో కానీ స్వచ్ఛ భారత్ అవగాహన కల్పించాలా, ప్రతి ఒక్కరికి ఆద్యత ఉండాలా. చెత్తను ఎక్కడ పడితే అట్లా రోడ్ల మీద వేయకున్నట్లా ట్రాక్టర్ వచ్చినప్పుడే ట్రాక్టర్కి అందిస్తే అది చాలా బాగుంటుంది ఉద్దేశం, అవేర్నెస్ కల్పిస్తూ. అలాగా అదే కాకుండా రేపు జరిగిపోయే హనుమాన్ దీక్షలో వేల మంది భక్తాదులు కానీ ఈ మెయిన్ రోడ్ గుండా పోవడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శానిటేషన్లో కానీ ఏ విషయమైనా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో జయరామన్ ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్లు, కమిషనర్లు, ప్రతి ఒక్క శానిటేషన్ వర్కర్లు ఐక్యంగా పట్టణం గుండా శానిటేషన్ గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఇది ఇంకొకటి ఏమంటారంటే ఏ కార్యక్రమం సక్సెస్ అయినా ప్రతి ఒక్కరు భాగస్వాములు ఉంటే తప్ప సక్సెస్ కాదు. పార్టీ కార్యకర్తలు తీసుకోండి, మున్సిపాలిటీ తీసుకోండి, ప్రజలు తీసుకోండి, అందరూ ఐకమత్యంగా తీసుకెళ్తే స్వచ్ఛ భారత్లో భాగంగా గుంటకల్ మున్సిపాలిటీ కానీ అన్ని విభాగాల్లో కమిషనర్ గారు కానీ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఏ సమస్య వచ్చినా వెంటనే శానిటరీకి సంబంధించిన సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ భాగంగా ప్రతి ఒక్కరు ప్రజలు కానీ ఈ శానిటేషన్లో భాగస్వాములై పట్టణ ప్రజలు ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.